హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ చదువులు, మీ సంవత్సరాలు ఇవన్నీ ఏమైపోయి పెద్దరాజు అని చెప్పేసి వేదవతి అడుగుతూ ఉంటుంది కోపంగా. ఇంకా ఎవరు ఏం మాట్లాడకుండా వేదవతి చెప్పింది చేయండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా పెద్దరాజు వసంత కోపంగా చూస్తూ ఉంటుంది. 2 రోజుల దాకా నిహారిక గదిలో పడుకో అని చెప్పేసి ఈ విధంగా అవని అంటుంది. వెళ్ళి పడుకోమ్మా అని చెప్పేసి ఈ విధంగా వేదవతి అలెక్యతో అంటుండగా రా అలెక్య అని చెప్పేసి నిహారిక పిలుస్తూ ఉంటుంది. అలెక్య అని చెప్పేసి అవని పిలుస్తుంది. ఏంటి నిహారిక అక్క దగ్గర కాకుండా గుమ్మం దగ్గర పడుకోమని చెప్తున్నావా ఏంటి అని చెప్పేసి అంటుండగా, అయ్యో నేను అలాంటి మాట ఎందుకు చెప్తాను, గుడ్ నైట్ అని చెప్పడానికి పిలిచాను, గుడ్ నైట్ అని చెప్పేసి అవని వేటకారంగా అంటూ ఉంటుంది. నిహారిక నీకు కూడా గుడ్ నైట్ అని చెప్పేసి అంటుండగా, సర్లే, అయ్యో ఇక కథలు బాగా చెప్తావు కదా, కథ బాగాళ్ళు ఏంటి అదే కథలు నువ్వు బాగా చెప్తావు అని చెప్పేసి అంటున్నా అని చెప్పేసి విధంగా ఇక నిహారిక అలెక్క కోపంగా వెళ్తూ ఉండగా, ఏంటి ఇక ఈ సీన్స్ అన్నీ ముందు ముందు భలేగా ఉంటున్నాయి అని చెప్పేసి విధంగా పెద్దరాజు అంటుండగా, అయ్యో అన్నయ్య ఇదేంటి ముందు ముందు ఇక పెద్ద డ్రామాలే జరగబోతున్నాయి అని చెప్పేసి ఈ విధంగా అవని అంటూ వెళ్ళి పడుకోండి అని చెప్పేసి వేదవతి అన్న తర్వాత నిహారికను అలెక్కే వెళ్తుండగా అప్పుడు వెంటనే ఆగండి, ఎవరి మొగ్గల్ని ఎవరి లాక్కుంటాం, ఎవరి కొంపలు తగలేద్దామని చెప్పేసి తెల్లవాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆ తర్వాత పడుకోండి అని చెప్పేసి అవని నిహారికతో అలెక్యతో అంటూ ఉంటుంది. నా బావొచ్చే టైం అవుతుంది, రూమ్ అంతా స్ప్రే చేయాలి, అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, బోత కొట్టిందినే బుల్బుల్ పిట్ట అని చెప్పేసి నిహారిక వైపు చూసుకుంటూ ఇక అవని పాట పాడుతూ ఉండగా అలెక్కి కోపంగా చూస్తూ ఉంటుంది. అవని ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని అస్సలు ఊహించలేకపోయాను చెప్పేసి విధంగా అలెక్య నిహారికతో అంటుండగా, అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను, క్రిమినల్ బ్రెయిన్ నాకు కూడా ఒక్కొక్కసారి ఈ అవని అలాంటి ట్విస్ట్ ఎలా ఇస్తుందో ఇక స్కెచ్ చేయలేకపోతాం అని చెప్పేసి అంటుంది. అవని గురించి నువ్వు చెప్పినప్పుడు నేను తక్కువ అని చేశాను కానీ బట్ చాలా ముదురు అని చెప్పేసి అంటుండగా, అవని గురించి తక్కువన కాదు, గతంలో నేను ఎదుర్కొన్నాను, బట్ గోడ కొట్టిన బంతిలా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేది అని చెప్పేసి నిహారిక అంటూ 15వ తారీఖు ఎన్ని రోజులుంది, ఓపికతో ఉందాంలే అని చెప్పేసి నిహారిక అంటుండగా, అవును ఓపికతో ఉందాం కానీ అవును నీ గదిలో పడుకోవడం నీకు కొంచెం ఇబ్బందిగా అనిపించదా అని చెప్పేసి అలెక్కాడు. శత్రువులను ఓడించడానికి కొన్నిసార్లు కొన్ని వాటికి కాంప్రమైజ్ తప్పదని చెప్పేసి నిహారిక అంటుండగా, మరి మీ ఆయన సంగతి వస్తే ఏదో ఒక చెప్పి పంపిస్తానులే, నువ్వు పడుకొని చెప్పేసి నిహారిక అంటుండగా, చాలా థ్యాంక్స్, అందుకే ఏ రిస్క్ లేకుండా నీ అడుగు జాడలో నడిచేస్తలే అని చెప్పేసి అలెక్య అంటుంది. సర్లే పడుకొని చెప్పేసి నిహారిక అంటుంది. ఇక అలెక్య పడుకుంటుంది కదా, నిహారిక కిట్టు గురించి చూస్తూ ఉంటుంది. ఈలోపు ఇక నిహారిక వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఈలోపు కిట్టు మల్లెపూలు పట్టుకొని గదిలోకి వస్తాడు. ఇక అలెక్య వెంటనే దుప్పటి కప్పుకొని పడుకుంటుంది కదా, ఇక అలెక్య కాస్త నిహారిక అనుకొని తన ఎక్స్పోజింగ్ కోసం మాట్లాడుతూ ఉంటాడు. ఆహా ఇలా అజంతా శిల్పంలాగా ఉన్నావని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు. ఇక ఇలా చూస్తూ ఉంటే ఆలస్యం చేయబుద్ధలేదు, 2 పెగ్గులేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా మల్లెపూలను తీస్తూ ఇక అలెక్య ఇటువైపున పడుకుంటూ కదా విసిరేస్తూ ఉంటుంది. ఇక అలెక్య ఒక్కసారిగా చూసి ఇక కిట్టును చూస్తుంది. ఒక్కసారిగా ఇద్దరు కలిసి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ కేకలు పెడుతూ ఉంటారు. నిహారిక నువ్వు అలెక్యలాగా ఎప్పుడు మారావు అని చెప్పేసి ఈ విధంగా కృష్ణ అంటుండగా, నేను అలెక్యనండి అని చెప్పేసి అలెక్య కంగారు పడుతూ ఉంటుంది. సర్లే కానీ నా బుజ్జిది అని చెప్పేసి అంటుండగా కృష్ణ అని చెప్పేసి నిహారిక వస్తుంది. నువ్వు వాష్రూమ్లో తను బెడ్ మీద ఏంటి కన్ఫ్యూజన్ అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటాడు. వెంటనే నిహారిక, కళ్ళు దొబ్బాయా నీకు, తన పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి చాలా తేడా లేదా అని చెప్పేసి నిహారిక అంటుండగా, అనుకున్నాను బుజ్జి, కానీ ఏదో ఆలోచనలో అలా అని చెప్పేసి ఈ విధంగా కృష్ణ అంటుండగా, కుక్కకి ముక్క మీద యావా, నీకు ఎంతసేపు దాని మీద యావా అని చెప్పేసి నిహారిక అంటూ ఉంటే, ఇక అది కాదు ఇక ముయ్యి కానీ సరే కానీ అలెక్య ఏంటి మన రూమ్లో అని చెప్పేసి అంటుండగా, ఇక అలెక్య పెళ్ళైనంత వరకు మన రూమ్లో తీర్పిచ్చింది ఆ పెద్దావిడ అని చెప్పేసి నిహారిక అంటుంది. కృష్ణ షాకే చూస్తూ ఉంటాడు. ఏంటి అని చెప్పేసి కృష్ణ షాక్ అయిపోయిన తర్వాత అవని అలా చేసింది, మరి నా పరిస్థితి ఏంటి, ఇక లంకంత కొంప ఏదో ఒక మూలద పడుకోం
అయినా ఉడుకు రక్తం నా వల్ల కాదు అని చెప్పేసి ఈ విధంగా కృష్ణ అంటూ ఉంటాడు. అయితే తీర్పు వేరే చేయమని చెప్పబో మీ అమ్మకు అని చెప్పేసి ఈ విధంగా నిహారిక అంటుండగా అది సాధ్యం కాదులే, అయితే వెళ్ళి హాల్లోకి పడుకో, అంతే అంటవా, అంతే అని చెప్పేసి నిహారిక ఇద్దరు బయటికి తోస్తుంది. అప్పుడు నిహారిక అలెక్కితో మా వాడితో కాస్త జాగ్రత్త, ఇక మనిషి మంచోడే, ఈ బుద్ధి గుడ్డిది అని చెప్పేసి ఈ విధంగా నిహారిక అలెక్కితో అంటుంది. సరే పడుకో అని చెప్పేసి ఈ విధంగా అవన్నీ కోపంగా రూమ్లోకి వస్తుంది. వెంటనే ఈ విధంగా అనుకుంటూ వస్తుంది, నా బావ దగ్గర పడుకుంటుందట, అంతేకాకుండా నా బావ రూమ్లో పడుకుంటుందట, సిగ్గుందేనా ఆడిది అని చెప్పేసి ఈ విధంగా అలెక్కను తిడుతూ ఉంటుంది. అలెక్క దాని వలన నిహారిక దాని వలన సమాజం ఆడదాన్ని వేలెత్తే చూచే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ విధంగా నానా మాటలు చాలా కోపంగా తేడుతూ ఉంటుంది. దానికి సాటిస్టులు ఇద్దరు ఒకే రూమ్లో చేరారు, నా మీద ఎన్ని కుతంత్రాలు చేస్తారో చేయండి అని చెప్పేసి ఈ విధంగా అవని అనుకుంటూ ఉంటుంది. దాన్ని మడత పెట్టి తంతని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు శ్రీకర్ ఫోటో చూస్తుంది, పట్టుకొని బావా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, నీది రాముడి జాతకమా కృష్ణుడి జాతకమా అని చెప్పేసి అనుకుంటూ ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, మరి నీ చుట్టూ గోపికల్లాగా అందరికి ఎందుకు చేరుతున్నారు? నిన్నటి దాకానో నిహారికతో యుద్ధం చేసి నిన్ను గెలుచుకున్నాను, ఇప్పుడు ఆలక్యతో నాకు ఎందుకు బాబు ఇన్ని పోరాటాలు ఆరాటాలు? నువ్వు ఒక మేన బావగా పరిచయం ఉంటే సరిపోయి ఉండేది కదా, ఇక బావగా కాకుండా భర్తగా ఎందుకు పరిచయం అయ్యావు? ఎలా చూస్తున్నాడో చూడు, ఏమి తెలియని పసివాడిలా ముందు నిన్ను పట్టుకుని తన్నాలి. క్యూట్గా పుట్టినందుకు నీ మెడలో ఐఎమ్ నాట్ సింగిల్ ఒక బోర్డు తగిలించాలి బాబా, పార్వతి నేనే, నీ రాధని నేనే బావా, ఐ లవ్ యూ బాబా అని చెప్పేసి హక్ చేసుకుంటుంది. అవని వదులు అని చెప్పేసి అంటుండగా, బావా ఎక్కడున్నాం, ఎక్కడూ లేనవని నీ గుండెల పైన ఊపిరి ఆడటం లేదు. అమ్మయ్య ఇప్పుడు ఊపిరి ఆడుతుంది, నీ కౌగిలిలో బంధించి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తావా ఏంటి? ఇక శ్రీకర్ ఫోటోకి ముద్దు పెడుతూ ఉంటుంది. ఈలోపు కిట్టు ఇక నిహారిక బయటికి గెంటేస్తుంది కదా, 2 పెగ్గులు కూడా వేసుకున్నానే నిహారికతో ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా హాల్లోకి వస్తాడు. సోఫాలో పెద్దరాజు పడుకొని ఉంటానికి సోఫానే గది అని చెప్పేసి సోఫా మీద దుప్పటి కప్పి ఉంటుంది కదా, ఆ మీద పడుకునేసరికి ఎవర్రా అని చెప్పేసి అంటుండగా పెద్దరాజు ఎదురు పడతాడు. బావ అని చెప్పేసి కృష్ణ బాబు అని చెప్పేసి పెద్దరాజు అంటాడు. నువ్వేంటి బావ ఇక్కడ ఈ సోఫాలో పడుకున్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఈ విషయం తెలియదనుకుంటా, లాస్ట్ 30 years నుంచి మన పడక ఇక్కడే అని చెప్పేసి ఈ విధంగా పెద్దరాజు అంటే, నువ్వు చాలా పురాతనమైన వస్తువు అనుకుంటా బావా అని చెప్పేసి ఈ విధంగా కిట్టు అంటూ నా పని పక్కన పెట్టుకొని సరే నువ్వు ఈ సమయంలో పూలు పట్టుకొని వచ్చావేంటి అని చెప్పేసి కృష్ణని అడుగుతుండగా ఏడుస్తూ, బావా నేను చాలా ఆశలతో పూలు పట్టుకొని నా రూమ్ వైపు వెళ్ళి అక్కడ నేను పడుకోవాల్సిన ప్లేస్లో అలక్కి ఉంది బావా అని చెప్పేసి బాధపడుతూ ఉంటా, అదా సంగతే, ఈ 15 రోజులు నా గది నీకు తప్పదు అని చెప్పేసి అంటుండగా, పడే మల్లెపూలు అది కాదు బావా, ఈ మల్లెపూలు చూడు, ఆ పూలు మడిచి అని చెప్పేసి ఈ విధంగా పెద్దరాజు అంటుండగా ఈలోపు శ్రీకర్ వస్తాడు. దుప్పటి కప్పుకొని నువ్వు పూలు పట్టుకొని నువ్వు ఏమయ్యారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. శ్రీమయ్య ఎక్కడున్నారని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్ అడుగుతుండగా, మీకు బయటికి రాక తెలియదు కానీ AK-47 నుంచి ఇదిగో నా పడక ఇక్కడే అని చెప్పేసి పెద్దరాజు అంటే, ఈ అన్నయ్య రూమ్లో ఆలక్య ఉంది కాబట్టి బయటికి రావాల్సి వచ్చింది, పువ్వులు వేస్ట్ అయిపోయాడని మీ అన్నయ్య బాధపడుతున్నాడని చెప్పేసి పెద్దరాజు అంటే, అన్నయ్య ఒక చిన్న హెల్ప్ ఏంట్రా, అవనికి పూలు తెద్దాం అనుకున్నాను మర్చిపోయాను, నువ్వు వాడే పరిస్థితిలో లేదు కాబట్టి ఆ పూలు నాకు ఇచ్చే అని చెప్పేసి శ్రీకర్ అడుగుతుండగా పూలను అలా దాచిపెడుతూ ఉంటాడు కృష్ణ. చిన్న పెద్దోడా అని చెప్పేసి అంటుండగా, నేను ఇవ్వను బావా, చిన్నకైనా ఉపయోగపడతారా మల్లెపూలు ఇచ్చే అని చెప్పేసి కృష్ణ దగ్గర పూలు తీసుకొని శ్రీకర్కి ఇస్తాడు. ఇక వెంటనే అవని అలా ఫోటో పట్టుకొని పాట పాడుతూ ఉంటుంది. వెంటనే శ్రీకర్ అలా పక్క నుంచి వచ్చి వెనక నుంచి కూర్చుంటాడు. బావా నువ్వు వచ్చినట్టు నా పక్కన కూర్చున్నట్టు నువ్వు వచ్చి నా తలలో పూలు పెట్టినట్టుగా నేను ఊహించుకుంటాను బావ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా నిజంగానే శ్రీకర్ వచ్చి అవని తలలో పూలు పెడుతూ ఉంటాడు. శ్రీకర్ వెంటనే నడుము గిల్లేస్తాడు. అప్పుడు అవని, అబ్బా చూసావా బావా, నువ్వు నడుము గిల్లినట్టు కూడా గిలిగింతలు పెడుతున్నాయని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇద్దరు వచ్చి కూర్చున్న శ్రీకర్ని చూసి, నీ ఫోటోతో ఎంతసేపు కాలక్షేపం చేయాలి బావా, తొందరగా ఇంటికి రా బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ నవ్వుతూ ఉండగా, ఈ నవ్వుని నా ఊహల్లో కాదు బావా,
లైవ్లో చూడాలని చెప్పేసి ఈ విధంగా అవని అంటుంది. ఎంతంటే నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అవని అంటుండగా అలా నుదుటి పైన శ్రీకర్ ముద్దు పెట్టిన తర్వాత ఏంటబ్బా నా ఊహలో ఇన్ని జరిగిపోతున్నాయేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయ్యో అవన్నీ నీ ఊహ కాదే మొద్దు, నేను నిజంగానే వచ్చాను అని చెప్పేసి తల మీద ఒక మొట్టికాయ ఇస్తాడు. నీ ఊహల్లో తేలుతున్నప్పుడు నేను వచ్చాను, అయినా నాకు ఏదేదో అయిపోయింది బావా, సర్లే పూలు తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ బావ అని చెప్పేసి అంటూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ పూలు నేను బయట నుంచి కొనుక్కొని తీసుకొచ్చినవి కాదు, మరి కింద కృష్ణన్నయ్య ఉంటే తీసుకొని వచ్చానని చెప్పేసి శ్రీకర్ చెప్తాడు. వెంటనే అవన్నీ నవ్వుతూ ఉంటుంది. ఏం జరిగింది అని చెప్పేసి బావ ఇందాక ఏం జరిగిందంటే అని చెప్పేసి అలెక్కకు జరిగిన అవమానం గురించి చెప్తూ నవ్వుతూ ఉండగా వెంటనే కిట్టు లేస్తాడు. కిట్టు లేచి పెద్దరాజు దగ్గర కూర్చొని అవని గది వైపు చూస్తూ ఉంటాడు. ఏంట్రా అని చెప్పేసి అంటుడుగా బావా వాళ్ళ రూమ్ దగ్గర నుంచి ఇకలు పక్కపక్కలు చూడు అని చెప్పేసి పెద్దరాజు లేపి కిట్టు అంటూ ఉంటాడు. లేకపోతున్నాను బా అని చెప్పేసి అంటుండగా నీ కొత్త కదా అలాగే ఉంటుంది, ఆ రూమ్లో ఉంచి కిలకిలలు వింటూ నేను పడుకుంటున్నానులే అని చెప్పేసి పెద్దరాజు అంటాడు. ఇక ఇద్దరు కలిసి శ్రీకర్ అవని రొమాన్స్లో ఉంటారు. ఒక సాంగ్ కూడా వస్తుంది, ఆ సాంగ్స్ ఆస్వాదించడం అని చెప్పేసి పెద్దరాజు అంటుండగా ఆస్వాదించేదానిలో ఇక అనుభవించే టైంలో ఉన్నాను బావా అని చెప్పేసి కిట్టు అంటూ ఉంటే నీ వయసుకు సెట్ అవుతుంది, నా వయసుకు కాదని చెప్పేసి కృష్ణ అంటుండగా పిచ్చివాడ ఆహ్వాదించడానికి ఏ వయసుతో సంబంధం ఏంద్రా అని చెప్పేసి పెద్దరాజు అంట. అవని శ్రీకర్ మాత్రం రొమాన్స్లో మునిగిపోతారు. మరి రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి. బట్